నమస్తే అండి అందరికీ. మీరు చూస్తున్నారు కదా, ఈ బస్ స్టాప్ వచ్చేసరికి రావులపాలెం బస్ స్టాప్ అనమాట. అక్కడున్న జనాభా అందరూ శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఈరోజు శనివారం కదండి వెళ్ళి వచ్చిన వాళ్ళే. అసలు 2 వారాల క్రితం మా అమ్మమ్మ వెంకటేశ్వర స్వామి మొక్కుంది, వాడపల్లి వెళ్తామని వెళ్ళారనమాట. వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు అనుభవాలు చెప్తే వాళ్ళ కళ్ళల్లోంచి నీళ్ళు చూస్తే అసలు నేను వినలేని అంత బాధ కలిగిందండి. అసలు ఏంటంటే ఇద్దరికిద్దరు గుడిలో అడుగు పెట్టగానే తప్పిపోయారంట. దర్శనం కోసం వెళ్ళడానికి, ప్రదక్షిణలు చేయడానికి అయితే అసలు మాత్రం కూడా ఖాళీ లేకుండా ఎలా పడితే అలా ఉందంట. అసలు 2 అవర్స్ తర్వాత ఫోన్ సిగ్నల్స్ కూడా లేవంట. అక్కడ మైక్లో అనౌన్స్మెంట్స్ చేసిన 1.5 అవర్కో 2 అవర్స్కో వాళ్ళిద్దరూ ఒక చోట కలిసారంట. వాళ్ళు వచ్చి అమ్మ ఇంత బాధ మేము ఎప్పుడు పడలేదు, అసలు గుడి ఎంత రష్గా ఉందంటే, ఎంత జనాభా అంటే అంత జనాభా అనేసి వాళ్ళ కళ్ళల్లోంచి నీళ్ళు తిరిగేది వాళ్ళు చెప్తుంటే. అసలు నిజంగానే భక్తి మనకి ఉండొచ్చు, ఎక్కడైనా దేవుడు ఉంటాడు, ఇంట్లో ఉండైనా మనం దండం పెట్టుకోవచ్చండి. కాకపోతే ఈరోజు అదే సేమ్ అమలాపురం చిన్న పని మీద హాస్పిటల్కి వెళ్తున్నారు. ఈరోజు శనివారం అదే జనాభా చూడండి, ఎంత ఆడవాళ్ళేనండి, ఆడవాళ్ళే అసలు ఎంతలా తోసుకుని ఎక్కుతున్నారంటే చూసుకోండి. అసలు మన భద్రత మన చేతుల్లోనే ఉంటుంది కదా. అంత రష్గా ఉన్నా కూడా వెళ్తున్న బస్సుల్లోనే ఎక్కేస్తూ వెళ్ళిపోతున్నారు. చాలా ఈ వీడియో ఎందుకో చేయాలనిపించింది నాకు. నిజంగానే మనకి దేవుడి మీద భక్తి ఉండొచ్చు, బట్ మన భద్రత కూడా మనకి చాలా సేఫ్ కదా. దయచేసి ప్రయాణాలు చేసేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అని నేను చెప్పదలుచుకున్నాను ఈ వీడియో ద్వారా. మా అమ్మ అర్జెంటుగా నువ్వు ఒక వీడియో చేయమ్మా, వీడియో చేసి పెట్టమ్మా, జనాభా ఎందుకు ఇలా అవుతున్నారు. వాళ్ళు ఇంచుమించి ఒక 3 అవర్స్ నుంచి ఆ జనాభా రష్ను చూసి అసలు బస్ దగ్గరకు కూడా వెళ్ళట్లా. ఇంకా వీడియోస్ నాకు తీసి పంపించి నువ్వు వీడియో చేయమ్మా ప్లీజ్. నాకు అసలు మా అమ్మ అయితే ఉడుక్కుపోతుంది. జాగ్రత్త అండి ప్రతి ఒక్కరు.